హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తూనే ఉంటాం, కానీ రియల్ ఎస్టేట్లో ప్రతిరోజు ఒక న్యూ అప్డేట్ వస్తూనే ఉంటుంది. కానీ చాలామందికి ప్రాపర్టీ ఎక్కడ కొనాలి, ఎంత బడ్జెట్లో కొనాలి, నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, సో నాకు ఈ ఎమ్యూనిటీస్ కావాలి, సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి ఎవరిని అడగాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి అని తెలీదు. అలాంటప్పుడు మీరేం చేయాలి? సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయాలి. ఎందుకు అంటే ప్రతి వీక్ ఒక న్యూ గెస్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఈరోజు మనతో పాటు సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్తారో చూద్దామా? సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా కోసం మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటి అంటే సోషల్ పోస్ట్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం? థ్యాంక్ యూ, నేను కూడా చాలా బాగున్నాను. నాకు అర్థమవుతుంది మీరు బాగున్నారంటే రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంటుంది, అంతేనా? 100% బాగుంది. ఆ బాగున్నది ఏదో కొంచెం మా వాళ్ళకి కూడా షేర్ చేయండి. తప్పకుండా, మార్కెట్ చాలా బాగుంది. నేను ఏం చెప్తా అంటే, ఎవరికైతే అమ్మడం వస్తుందో, ఎవరికైతే రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ నా పర్సనల్ గా నేను ఫీల్ అయ్యేది, ఐ నో ఓన్లీ వన్ థింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ హౌ టు మేక్ ప్రాఫిట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. మార్కెట్ ఎలా ఉన్నా సరే ప్రాఫిటబుల్ ప్రాపర్టీ ఎలా కొనాలి, ప్రాఫిటబుల్ ప్రాపర్టీ ఎలా అమ్మాలి, ఐ నో ఓన్లీ అబౌట్ దిస్. నాకు ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ గురించి తప్ప వేరే దాని గురించి నాకు తెలియదు. కాబట్టి నా దృష్టిలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు 3 పూలు 6 కాయలుగా బాగుంది. ఎక్కడున్నాయి మరి ఆ ప్రాఫిటబుల్ ప్రాఫిట్స్? సో ప్రాఫిటబుల్ ప్రాఫిట్స్ వచ్చేది ఎక్కడ ఉంటది అంటే, ఎక్కడైతే నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఉన్నాయో అక్కడ ఉంటాయి. అవి ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడైతే జనసాంద్రత బాగా పెరుగుతుందో రాను రాను, అంటే లాస్ట్ 5-10 years లో ఎక్కడ బాగా పెరిగింది, నెక్స్ట్ 5-10 years లో ఎక్కడ బాగా పెరుగుతుందో అలాంటి ఏరియాలు, అలాంటి లొకేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఎక్కడైతే కనెక్టివిటీస్, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే అక్కడే లాజిస్టిక్స్ వస్తాయి, అక్కడే కంపెనీస్ వస్తాయి, అక్కడే ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అక్కడే గ్రోత్ వస్తుంది. కాబట్టి సో కనెక్టివిటీస్ చూడాలి, లొకేషన్ చూడాలి. తర్వాత వచ్చేసిందంటే, మనం ఉండడానికి నివాసయోగ్యమైన ప్రాంతమై ఉండాలి. అంటే మనకి రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ఇవన్నీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని తర్వాత వచ్చేసిందంటే, ఎక్కడైతే జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనీ ఎక్కువైతే పుడుతుందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటి ఏరియాలో కూడా అన్ని ఏరియాలు ప్రైమ్ లొకేషన్స్ కావు, అన్ని ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ కావు. సో దాంట్లో కూడా ఏది ప్రాఫిటబుల్ ప్రాపర్టీ, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్, సెక్యూర్, గ్యారంటీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ మైండ్, అలాంటి ప్రాపర్టీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని కొంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. పీస్ ఆఫ్ మైండ్ అని అనడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు బానే ఉంటుంది కదా చుట్టుపక్కల అంతా తీసుకుంటా, ఎందుకు అన్నారు అలా? పీస్ ఆఫ్ మైండ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే, డబ్బులు ఇచ్చి ప్రాబ్లమ్స్ కొనుక్కుంటున్నారు చాలా మంది. డబ్బులు ఇచ్చి ప్రాబ్లమ్స్ ని కొనుక్కుంటున్నారు. అదేంటి సార్, డబ్బులు ఇచ్చి ప్రాఫిట్ కొనుక్కుంటాం కానీ ప్రాబ్లమ్స్ ఏంటి? దట్ ఈస్ ద రీజన్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఏవైతే గ్రాఫిక్స్ లలో కనిపిస్తాయో, ఏవైతే వీడియోలలో కనిపిస్తాయో అన్ని నిజాలు అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిన ఓన్లీ అనౌన్స్మెంట్ మీద ఇదైపోతుంది అదైపోతుంది అని పోతారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటారు అనమాట ప్రాఫిట్ కంటే. అండ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత పెరిగే రేటు ఇవాళ పెట్టుకుంటారు. సో అది ఎలా మార్కెట్ లో మనం రైట్ ప్రైస్ ఎలా గుర్తించాలి, అది ప్రైమ్ లొకేషనా కాదా ఎలా గుర్తించాలి, వాళ్ళు ట్రస్టెడ్ పర్సనా కాదా ఎలా గుర్తించాలి, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ చెప్తున్నా సేఫ్, సెక్యూర్ ఉంటది, రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జిట్ పాయింట్ లేకపోతే అక్కడ దూరకండి. ఫస్ట్ అక్కడ ఇన్వెస్ట్మెంటే చేయొద్దు. ఎగ్జిట్ లేని దగ్గర పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను ఈ 11 సంవత్సరాలు 11th year నాది స్టార్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో. 10 years సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. ఎంతో మంది బ్లెస్సింగ్స్, ఎంతో మంది గ్రాటిట్యూడ్ తో నాకు అమౌంట్ ఇచ్చారు. కాబట్టి ఈ 10 years లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత నా బిజినెస్ స్టైల్ మొత్తం మార్చి పడేసిన. 2026లో సంజయ్ నాయక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ పర్సనాలిటీ. ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొత్తగా ఉండాలి. సో ఓన్లీ ప్రాఫిట్ వచ్చే ప్రాపర్టీలే అమ్ముతా ఎట్టి పరిస్థితిలో. అండ్ ఇంకొకటి, నాకు ప్రాఫిట్ జరగాలి, కస్టమర్ కి ప్రాఫిట్ జరగాలి. సో విన్ విన్ సిచ్యువేషన్ లేకపోతే ఐ లూజ్ ద సేల్ బట్ ఐ నెవర్ డూ బిజినెస్.
నేను సేల్ లూజ్ అయినా ఓకే, కానీ నాకు ప్రాఫిట్ రాకుండా కస్టమర్కి ప్రాఫిట్ రాకుండా నేను బిజినెస్ చేయలేను. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎథిక్స్, మోరల్ వాల్యూస్, రూల్స్, రెగ్యులేషన్స్ లేవో, ఒక సిస్టమ్ లేదో వాళ్ళతో నేను పనిచేయదలుచుకోలేదు. ఓన్లీ సిస్టమేటిక్ గా, అదే విధంగా రూల్స్, రెగ్యులేషన్స్, వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. అట్లా నీతి తప్పిన వాళ్ళతో నేను బిజినెస్ చేయను. ఇది నా రూల్ అన్నమాట. ఎందుకంటే చాలా మందిని అట్లా చూసి ఎన్నో డక్కాముక్కీలు తిన్న తర్వాత జ్ఞానోదయం అయింది. సో ఈ జ్ఞానోదయం అయినాక ఓన్లీ సెలెక్టివ్ ప్రాజెక్ట్సే చేయాలి, సెలెక్టివ్ ప్రాపర్టీలు అమ్మాలి, సెలెక్టివ్ లొకేషన్ అమ్మాలి. ఉంది కదా అని అన్ని అమ్మేయొద్దు, ఉంది కదా అని ఏది పడితే ప్రమోట్ చేయొద్దు. ఒక పూట కోసం, నా జేబు నింపుకోవడం కోసం ఒకరిని పొట్ట కొట్టొద్దు అని డిసైడ్ అయినా. జీవితంలో ఇప్పటి వరకు దేవుని దయ వల్ల, భూదేవి తల్లి వల్ల ఎవరు పొట్ట కొట్టలేదు, కొట్టబోము. కానీ తెలియకుండా మనల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పక్కదారి పట్టించే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి, వాళ్ళని ఎట్లా సైడ్ చేసుకోవాలి, ఈ జ్ఞానోదయం అయింది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించి బిజినెస్ లో, ఎందుకంటే నేను పర్సనల్ గా ఫీల్ అయినా, ఫేస్ చేసినవి చెప్తున్నా మీకు. రూపాయి కష్టపడి దాచుకుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ బిజినెస్ అన్నప్పుడు ఒక దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఒక దాంట్లో లాస్ వస్తుంది. కానీ రూపాయి జీతం చేసుకుని వచ్చే డబ్బుల్లో రూమ్ రెంట్లు కట్టి, పిల్లల ఎడ్యుకేషన్ కి డబ్బులు కట్టి, వాళ్ళ మెయింటెనెన్స్లు కట్టి, వాళ్ళ ఇష్టాలను చంపుకొని రూపాయి కష్టపడి నా దగ్గర తీసుకొని వస్తారు ఆ డబ్బు. సో నన్ను నమ్మి, మీరు నమ్మరు, నా కార్ లో బ్యాగ్ నిండా పైసలు ఇచ్చి పంపిస్తారు కస్టమర్లు. చాలా మంది నా కెరియర్ లో కొన్ని వందల క్లయింట్స్ ఈ రోజు దాకా వాళ్ళ ప్రాపర్టీ చూడలేరు, ఈ రోజు దాకా వాళ్ళ సైట్ ఎలా ఉంది ఏందన్న చూడలేరు వాళ్ళు ఫిజికల్ గా వచ్చి. ఈ రోజు దాకా నా ఆఫీస్ కూడా రాకుండానే నాకు చెక్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ఇంత ట్రస్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంకెంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పని చేయాలి. ఈ నమ్మకం నా మీద వచ్చిందంటే అది నా గ్రేట్నెస్ అసలు కాదు, వాళ్ళ గ్రేట్నెస్, అది నన్ను నమ్మిరు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఏదో తొందరపడిపోయి 50,000 వస్తున్నాయి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి ఎవరికి మనం ప్రమోట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఈ తక్కువ రేట్ ప్రాపర్టీ, చీప్ రేట్ ప్రాపర్టీ అని చెప్పి, లేదా డెవలప్మెంట్ లేని దగ్గర, గ్రోత్ లేని దగ్గర, ఇందాక చెప్పిన ఎగ్జిట్ లేని దగ్గర, అమ్ముకోవడానికి నెత్తి వలగొట్టుకునే దగ్గర నేను అమ్మను. సెలెక్టివ్ అమ్మాలి, సెలెక్టివ్ టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి, వాళ్ళకి మంచి మంచి ప్రాపర్టీలు అమ్మాలి. అఫ్ కోర్స్ అంత బడ్జెట్ పెట్టలేను అనుకున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ చూపించాలి. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది బాగుంటుంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది బాగుంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది బాగుంటుంది, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి బాగా తిరిగి నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసి, నేను కొన్ని లాస్ అయ్యి, నేను కొన్ని ప్రాఫిట్లు చూసి, అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసిన తర్వాత ఈ రియలైజ్ అయిన అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని సిస్టమేటిక్ వెళ్ళాల్సిందే, ఎందుకంటే టైం చేంజ్ అవుతుంది. అల్టిమేట్ ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వేషన్ ఇక్కడ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కంటే ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఆర్ వెరీ మచ్ స్మార్టర్. అంతేనా? చాలా స్మార్ట్ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా పప్పులు ఉడకవు, ఆ బ్లఫ్ చేసేస్తాం, నేను చెప్పిందే, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అంటే నడవదు. సో కస్టమర్స్ ఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. సో ఆ ఇంటెలిజెంట్ పీపుల్ తో మనం ఎలా డీల్ చేయాలి, ఎంత మనం పొలైట్ గా ఉండాలి, ఎంత మనం డిగ్నిఫైడ్ గా వాళ్ళకి బిజినెస్ చేయాలి, అండ్ ఎలాంటి ప్రాపర్టీస్ చూస్ చేసుకోవాలి, ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ లోకి వచ్చినాం. కాబట్టి ఈ 26 నుంచి అయితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొంచెం బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. దాన్ని వాడుకొని మిస్టేక్ చేయాలనుకున్న వాళ్ళు, మోసాలు చేయాలనుకున్న వాళ్ళు, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చినా చేయాలనుకున్న వాళ్ళకి చేయడానికి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మనం జాగ్రత్త ఉండి ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే రేపు మనకి ప్రాఫిట్ రావడమే కాదు, మళ్ళీ చెప్తున్నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకపోతే డబ్బులు ఇచ్చి ప్రాబ్లమ్ ని వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది. సో కొనేటప్పుడు ఇంపార్టెంట్ కాదు, రేపు మీకు ఏదైనా అవసరాలకు అమ్మాలనుకున్నప్పుడు అది అమ్ముడు పోతుందా లేదా. ఈ రోజు నాకు అవసరం ఉండి నేను కొన్న ప్రాపర్టీ రేపు పొద్దున అమ్మినా నాకు ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే నా ప్లాట్ నేను కొన్న రేటుకి అమ్ముడు పోతుందా లేదా అన్నది తెలవాలి. అలాంటి సెలెక్టివ్ ప్రాపర్టీస్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళు సస్టైన్ అవుతారు. అండ్ అలాంటి కొన్నోళ్ళే సర్వైవ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఇక ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ విజిట్ చేసిన నేను, సండే కూడా కాదు, వీక్ డేస్ లో నేను సైట్లు తిరుగుతా, సండేలు తిరిగాను. సండే ఎందుకంటే క్లయింట్స్ ఉంటారు కాబట్టి. సో వీక్ డేస్ లో తిరిగితే దాదాపు ఒక 250 కార్లు ఉన్నాయి, 300 కార్లు దగ్గర. ఒక వెంచర్ లో గుంపు కూడా ఉన్నారు వాళ్ళు. అరే ఇదేంటి పోయి వీకెండ్ లో ఇంత పెద్ద మేళా జరుగుతుందా మనకు తెలియకుండా, అంతగానం ఏం ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారబ్బా ఈ టైంలో, అంత మంచి ముహూర్తాలు కూడా లేవు కదా ఈ టైంలో నేను అనుకున్నా. దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసింది ఏంటంటే ఆ వెంచర్ వాళ్ళు, అంటే పర్టికులర్ ప్రాజెక్ట్ నేను పేరు చెప్పట్లేదు, ఏదో ఫ్రాడ్ జరిగింది అక్కడ. వాళ్ళందరూ వచ్చి నెత్తినూరు కొట్టుకుంటున్నారు, వాట్సాప్ నెంబర్లు షేర్ చేసుకుంటున్నారు, దీన్ని ఏం చేద్దాం దాన్ని ఏం చేద్దామని అందరు కలిసి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఏదైనా చేద్దామని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. అందులో ఒకరిద్దరు గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చారు, ఇట్లా అయింది సార్ అని డాక్యుమెంట్స్ అన్ని నాకు చూపించారు. నేను ఏం చేస్తాను, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి పక్కకి జరిగిన అంతే.
కాబట్టి ప్రాపర్టీలు కొనేటప్పుడు అంటే వాళ్ళ బాధలు చూసినాక నాకు అర్థమైంది ఎంతమంది ఏడుస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. ఇట్లా అయింది, మేము ఇంత కష్టపడి లోన్ తెచ్చినాము, ఇంత కష్టపడి మేము అక్కడిక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్లాట్లు కొన్నాం, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టిన డబ్బులన్నీ తెచ్చి పెట్టినాం, ఈ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం. కానీ ఏరియా మంచిదే, లొకేషన్ ఫెంటాస్టిక్, కానీ ప్రాజెక్ట్ డెవలపర్ బాగాలేరు అక్కడ. సో వాళ్ళు దెబ్బ తీసేసరికి వీళ్ళకి ఎఫెక్ట్ పడింది. సో వీళ్ళందరూ వచ్చి నా దగ్గర చెప్తున్నారు, దాంట్లో 2-3 నన్ను గుర్తుపెట్టారు, వచ్చి నా దగ్గర వచ్చి ట్వీట్ ఉంది సార్ అన్నారు. నేను చూసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి పక్కకి జరిగిపోయినా. కాబట్టి నేను కొన్ని డిసైడ్ అయింది ఏంటంటే ఏదున్నా సెలెక్టివ్ అమ్మాలే, ఏదో మన లాభం కోసం చూసుకొని అవతలను పొట్టగొట్టొద్దు. అండ్ దీంట్లో నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసిన, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంకొకటి కూడా అబ్జర్వేషన్ ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరు కాదు, మళ్ళీ చెప్తున్నా, ప్రతి 100లో ఆన్ ద కెమెరా ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా, నా పేరు సంజయ్ నాయక్ అన్న జూమ్ చేసి పెట్టుకోవాలంటే చెప్తున్నా, ప్రతి 100 మందిలో ఒకరు లేదా 2 కస్టమర్లు కూడా ఏక్ నంబర్ కన్నింగ్ వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా చూసిన, మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, మా దగ్గర వచ్చి, మా దగ్గర అన్ని సర్వీస్ తీసుకొని, మాతో ఖర్చులు పెట్టించి, మాతో అన్ని చెప్పించినాక ఫైనల్ మూమెంట్ లో ఏదో ఒకటి చేస్తారు. 10 ఏళ్ల నుంచి ఉన్నా నేను ఇట్లాంటివి కొన్ని 100 చూసిన, 1000 చూసిన, ఏజ్ చిన్నదే కావచ్చు కానీ అనుభవాలు చాలా చూసిన. నాకు తలిగించుకునే నేను చూసిన, వేరేనికి కొడుతుంటే కొట్టించుకుని వాడు ఎట్లున్నాడో, వాడిని ఎట్లా భరించుడో, ఎట్లాంటివి జరుగుతున్నాయి అన్ని చూసి వచ్చిన. సో ఇట్లాంటి 1-2 జరిగినప్పుడు కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చినాక ఫెడప్ అయిపోయారు. కొంతమంది ఏజెంట్లు నాకు చెప్పారు, మోసాలు చేసేటోళ్ళు నేను కూడా కలిసిన అని, అట్లెట్లా మోసాలు చేసినావన్నా, నువ్వు అట్లెట్లా చేసినావన్నా అంటే ఇక వాళ్ళు చెప్పిన ఆన్సర్ నేను ఆన్ ద కెమెరా చెప్పలేను, కానీ నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే ఇంతగానం ఫెడప్ అయిపోతాడు ఒక మనిషి. ఏంటి రియల్ ఎస్టేట్ ఇట్లా కూడా చేస్తారు ఆ కస్టమర్లు. ఇంకా హైలైట్ ఏంటంటే వాళ్ళు ఎంతో లాభం చేస్తున్నారు. వీళ్ళకి లాభం చేసినప్పుడు కూడా రీసెంట్ గా నాకు పర్సనల్ గా జరిగింది చెప్తున్నా మీకు. నాకు పర్సనల్ గా నేను ఎంతో మంచిగా సర్వీస్ ఇచ్చి ఇట్లా పనులను ఇట్లా చేపిస్తాను. నేను ఏదన్నా ఇట్లా పనులు చేపించి, ఇట్లా ప్రాఫిట్ వచ్చేటట్టు చేపించి అన్ని చేసినాక కూడా 2% కమిషన్ ఇయనికే ఎట్లా చేస్తారు జనాలు 2% కమిషన్ కి. నేను అనుకున్నా, క్షమించారా సంజయ్ గా, పోనీ ఆ 50,000తో నువ్వు పెద్ద కావు చిన్న కావు, ఈ 50,000 మనకి కావు, ₹1,00,000 మనకి కావు, ఇంట్లో పోయిందా ఇంకో దాంట్లో వస్తాయి. మనకి కస్టమర్ డాటా చాలా ఉంది, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. మనం ఈ ₹1,00,000 ఈ కస్టమర్ వస్తేనే సంజయ్ గారు బాగుపడతాడు, ఈయన కొంటేనే లక్షలు వస్తాయని రాలే మనం. ఈయన కాకపోతే ఇంకోరు వస్తారు, ఓహో ఈయన మనకు గుణపాఠం నేర్పించిండు, నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలని నాకు నేర్పించిండు. సో దిస్ ఈజ్ మై ఫీజ్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, నాకు మంచి లెసన్ నేర్పించినావు నువ్వు అని చెప్పేసి పక్కకి జరుగుతాను. ఎవరిని మళ్ళీ, కానీ నాకు కూడా 2% కమిషన్ ఎందుకు ఇవ్వాలి, 1% కమిషన్ ఎందుకు ఇవ్వాలి, కొన్ని ఫోన్లలోనే మాట్లాడినావు కదా నువ్వు, దానికి అంత పైసలు ఇవ్వాలా? ఆ ఫోన్లలో మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడిండు, ఎట్లా పనులు చేపించిండు, అది చూడాలి కదా. సో అవన్నీ చూడకుండా కూడా నువ్వు ఫోన్లో మాట్లాడినందుకు ఎంత పైసలు ఇవ్వాలా, వచ్చి జస్ట్ రీషేర్ చేయించినందుకు 2% కమిషన్ ఇవ్వాలా, వచ్చి జస్ట్ ఒకసారి సైట్ తిప్పించినందుకు ఇంత పైసలు ఇవ్వాలా, ఈ లెక్కలేస్తా ఉంటారు. ఈ లెక్కలేస్తా ఉంటే నేను అనుకున్నా, వీళ్ళు ఇట్లా చిన్న దానికే లెక్కలేస్తున్నారు. వీళ్ళకి రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇన్ కేస్ రేపటి రోజు ఏదైనా ఛాలెంజ్ వస్తే, లేదా రేపటి రోజు ఏదైనా సర్వీస్ అవసరం పడితే నాకు మళ్ళీ సాయం చేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఇట్లాంటివి ఆలోచిస్తారు. నా దగ్గర కాదు, నాకు కొన్ని 1000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సలహాలు సూచనలు ఇస్తారు. అన్న మాకు ఇట్లా జరిగింది, మా ఎక్స్పీరియన్స్ ఇది, కొన్ని మీ ద్వారా చెప్పండి అని చెప్తారు. సో అవన్నీ మిక్స్ చేసి చెప్తున్నా నేను. సో దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, నా మనసు చాలా ప్యూర్. నేను జీవితంలో ఈ రోజు వరకు ఎవరిని కూడా ద్వేషించలేదు, ఎవరి మీద కూడా నేనేందో చూపించాలి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, చాలా డబ్బులు ఉన్నాయి మార్కెట్లో, సంపాదించుకునేంత ఉంటారు. అందులో మధ్యలో ఒకరిద్దరు ఇట్లాంటి వాళ్ళు తగులుతారు. కస్టమర్లలో కూడా 1 or 2% పీపుల్ ఇట్లుంటారు, 1 or 2% ఏజెంట్లలో కూడా ఉంటారు. సో ఈ రెండు చూసినా కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ఒకటో రెండో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది కదా అని చెప్పి దాన్నే పట్టుకొని కూర్చుంటే వర్క్ అవ్వదు. సో ఒకరిద్దరు బ్యాడ్ ఉన్నంత మాత్రాన ప్రపంచం మొత్తం బ్యాడ్ కాదు కదా. సో ఒకరిద్దరు మోసం చేసినంత మాత్రాన అందరు మోసగాలే కాదు కదా. సో లివ్ ఇట్, జానే దో, ఇదర్ గయానా ఉదర్ సే ఆతా. అండ్ మళ్ళీ చెప్తున్నా, నా సిద్ధాంతం నేను బలంగా నమ్ముతా. నా చేతి నుంచి నేను ₹100 ఇస్తే నాకు ₹1000 వస్తాయి, ₹1000 ఇస్తే నాకు 10,000 వస్తాయి, 10,000 ఇస్తే ₹1,00,000 వస్తాయని నమ్ముతా నేను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే నేను ఎక్కడ పని చేస్తున్నా, భూమి మీద పని చేస్తున్నా, భూదేవిని నమ్ముకొని పని చేస్తున్నా. తల్లి నా వాటా నాకు వచ్చింది, లాస్ అయిన వాటా అంతా నీదే, నువ్వే కాపాడుకో, నువ్వే రికవరీ చేసుకో, నాకు సంబంధం లేదు. సో నేను అట్లా అని చెప్పి భూదేవికి వదిలేస్తా, అంతే, యూనివర్స్ వదిలేస్తా, వాళ్ళు చూసుకుంటారు, నాకేం పని. మీరు బాగానే హట్ అయ్యారని అనిపిస్తుంది. నాకొటే కాదు, నేను ఏం చెప్తున్నా అంటే, నాకు చాలా జరిగినాయి, ప్లస్ జరిగిన వాళ్ళు చెప్పిన అనుభవాలు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అన్న మీ ద్వారా బయటికి చెప్పండి అన్నారు కాబట్టి చెప్తున్నా తప్ప అన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా నాయి కావు. సో కొన్ని నాకు జరిగినాయి, కొన్ని వేరే వాళ్ళకి జరిగినాయి. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి
నేను కొన్ని సెలెక్టివ్గా డిసైడ్ అయినా, సెలెక్టివ్ ప్రాజెక్ట్సే అమ్మాలి, సెలెక్టివ్ ప్లాట్సే అమ్మాలి, లేదా సెలెక్టివ్ ల్యాండ్సే చూపించాలి, కస్టమర్కి ఎంత కావాలో అంతే చెప్పాలి, ఓవర్ డోస్ నాలెడ్జ్ కూడా ఇవ్వద్దు, ఓవర్ నాలెడ్జ్ ఇస్తే కూడా అటు ఇటు కాకుండా అయిపోతుంది. సో కస్టమర్ని క్లారిటీ ఇవ్వాలి కానీ కన్ఫ్యూజ్ చేయొద్దు. సో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఎక్కడైనా కూడా. వన్ టైం గురించి అసలు ఆలోచించొద్దు, బికాజ్ మనం ఇంకా లాంగ్ వెళ్ళాలి. సో ఇంకా చాలా ఉంది బిజినెస్. సో మార్కెట్ లేదనో, పరిస్థితులు బాగాలేవనో, ఇప్పుడేదో ఇబ్బంది అయిందనో, సో కొంచెం టైంలో మనం డిప్రెస్ అయిపోవద్దు. అఫ్ కోర్స్ మనం బిజినెస్ చేస్తున్నాం, మామూలుగా ఉంటుంది, అప్పుడప్పుడు మార్కెట్ డౌన్ ఉంటుంది, పికప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ లో చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఇయర్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండదు, ఓన్లీ 3 to 6 months ఉంటుంది. ఆ 3 to 6 months లోనే ఎవరికి ఎంత కావాలో అంత సంపాదించుకోవడానికి, అంత సేల్ చేసుకోవడానికి పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఆ 3 to 6 months ఎప్పుడు అన్నది మార్కెట్ లో జరిగే కొన్ని చేంజెస్ వల్ల అటు ఇటు అవుతుంటది. ఎవ్రీ ఇయర్ ఇదే మంత్ లో అవుతుంది, ఈ మంత్ లో కాదని ఉండదు. ఒక్కొక్కసారి ఇయర్ కానీ ఇయర్ లో, టైం కానీ టైంలో, మంత్ కానీ మంత్ లో బిజినెస్ అవుతుంది. ఒక్కొక్కసారి మంచి ముహూర్తం ఉన్నప్పుడు కూడా బిజినెస్ కాదు. సో అన్నిటికీ మనం సంలాయించుకొని ఉంటేనే బిజినెస్ అవుతుంది అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, మీరు 10 years కంప్లీట్ అయ్యి 11th year లోకి వచ్చానని చెప్పారు సార్. అసలు ఈ 10 years లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఎంతమంది కస్టమర్స్ని హ్యాపీ చేశారు? సో ఇప్పటి వరకు 10 years లో నేను నా టీం కలిపి అరౌండ్ ఒక 1200 ప్లాట్లు సేల్ చేసినాం. 1200 ప్లాట్స్ ప్లస్ నా దగ్గర అంటే ఇట్లా అడ్వైస్ కోసం కానీ కాల్ చేసే వాళ్ళు, వచ్చి కన్సల్ట్ అయిన వాళ్ళు అరౌండ్ ఒక 5000+ పీపుల్ ఉంటారు. సో అంతమందికి మేము సర్వీస్ ఇవ్వగలిగినామంటే అది మా గొప్పతనం కాదు, వాళ్ళందరి గొప్పతనం. వాళ్ళు మా దగ్గర రీచ్ అవుట్ అయ్యారు, మమ్మల్ని ట్రస్ట్ చేశారు కాబట్టి. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్, వాళ్ళందరి సపోర్ట్తోనే మేము ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాం. సో వాళ్ళందరూ మాకు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే, వాళ్ళందరూ కూడా మాకు నమ్మకపోతే, అంటే అఫ్ కోర్స్ ఇవాళ మేము ఎంతో కొంత బిజినెస్ చేసినాం, మార్కెట్లో రెప్యుటేషన్ ఉంది, మార్కెట్లో గుర్తింపు ఉంది, బిజినెస్ అవుతుంది, ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒక రకమైతే, మేము జీరోగా ఉన్నప్పుడు, మేము ఏం స్టార్ట్ చేయనప్పుడు కూడా వచ్చి మాతో పాటు నిలబడ్డ వాళ్ళు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళది గొప్పతనం. సో దీంట్లో మాదేం లేదు. నాది మరీ ముఖ్యంగా చెప్తున్నా, సంజయ్ నాయక్ ఏం చేయలే ఇక్కడ, అంతా కూడా ఇది భగవంతుని ఆశీస్సులు, ఆయన ఆశీర్వాదం వల్లనే, భూదేవి ఆశీర్వాదం వల్లనే నేను గ్రో అయినా అని నమ్ముతాను. సో పర్టికులర్ ఏంటంటే నేను ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసి ఓన్గా ప్రాజెక్ట్స్ చేసింది చేయలేదు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్స్లో ప్లాట్లు సేల్ చేయడం, టీమ్ని రిక్రూట్ చేయడం, టీమ్ త్రూ సేల్స్ చేయడం, ఇలా చేయడం జరిగింది అన్నమాట.